రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక వన్డే క్రికెట్, టెస్ట్ క్రికెట్ కూడా వీడ్కోలు అంశం తెర మీదకి వచ్చింది. అయితే రోహిత్ శర్మ తర్వాత భారత క్రికెట్ జట్టుకు కాబోయే కెప్టెన్ ఎవరు, రేసులో ఉన్నది ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక టీ20లో వరుసగా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన అన్ని సిరీస్ లోనూ ఓటమే లేకుండా ముందుకు సాగుతున్నాడు. అయితే వన్డే టెస్టుల కోసం మాత్రం కొత్త కెప్టెన్ వెతకాల్సిన పని. వయసు రీత్యా రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు. ఇప్పటికే టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. వన్డే టెస్టుల్లో కొనసాగుతున్నప్పటికీ కొన్ని నివేదికల ప్రకారం రోహిత్ శర్మ ఇక కొంతకాలం భారత కెప్టెన్ గా కొనసాగాలని తన కోరికను వ్యక్తం చేశాడు. ఇంతలోపు భారత జట్టును నడిపించే నాయకుడిని గుర్తించమని బీసీసీఐని కోరాడు. ఓ పర్ఫెక్ట్ నాయకుడు టీమిండియాకు దొరికితే అప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే రోహిత్ శర్మ తర్వాత జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు మెరుగైన కెప్టెన్ గా నిరూపించగలడని చాలా మంది అనుభవజ్ఞులు భావిస్తున్నారు. అదే సమయంలో యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ బెస్ట్ ఆప్షన్ అని కొందరు అంటున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు ప్లేయర్లు భారత జట్టు కెప్టెన్స్ రేసులోకి వచ్చారు. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ రేసులో ఎవరైనా ముందు వరుసలో ఉంటే అది స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే. అయితే పని భారం కింద అలాగే గాయాలు బుమ్రా అనేక సిరీసులకు దూరమయ్యే అవకాశం ఉంది. పదే పదే గాయాలవుతుండడం ఎంపిక విషయంలో కొత్త చర్చకు తెరలేపాడు. ఇదే సమయంలో శుభమన్ గిల్ గురించి కూడా చాలా చర్చలు జరిగాయి. కానీ శుభమన్ గిల్ ఉన్నట్టుండి ఫామ్ కోల్పోతుండడం బీసీసీఐని ఆలోచనలో పడేసింది. ఇక వీరిద్దరిని కాదని ఇప్పుడు భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా మరో ఇద్దరు పేర్లను సూచించాడు. రోహిత్ శర్మ స్థానంలో జైస్వాల్ లేదా రిషబ్ పంత్ భారత కెప్టెన్ గా చూసే అంశాలను ప్రస్తావించాడు. కొత్తగా ఇప్పుడు ఏ ప్లేయర్ కెప్టెన్ గా వచ్చినా రోహిత్ శర్మ లాగా ఉండలేరని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చోప్రా తన సోషల్ మీడియాలో మాట్లాడుతూ యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఎవరైనా కెప్టెన్ కావచ్చు. ఇది మంచి ఆప్షన్. ఎందుకంటే వీరిద్దరే టెస్టులో ఇప్పుడు బాగా ఆడుతున్నారు, గాయాలను సైతం ఎదుర్కొని. ముఖ్యంగా బుమ్రా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే రిషబ్ పంత్ లేదా యశస్వి జైస్వాల్లో ఒకరు కెప్టెన్, మరొకరు వైస్ కెప్టెన్ గా నియమిస్తే బాగుంటుందని ఆకాష్ చోప్రా అన్నాడు. అయితే మొదటి ఆప్షన్ కెప్టెన్ గా జైస్వాలేనని ఆకాష్ చోప్రా అన్నాడు.